హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ చుట్కీస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? మా పిల్లలకైతే హాలిడేస్ వచ్చాయి, ఇంట్లోనే ఉంటున్నారు. ఇక వాళ్ళతో అయితే అల్లరి మామూలుగా ఉండదండి. ఎవరింట్లోనైనా ఇలానే ఉంటుందేమో పిల్లలతోటి. ఇక ఈవినింగ్ కాగానే మమ్మీ నాకు ఆ స్నాక్స్ చేయి, ఇది చేయి అని అడిగి మరీ చేయించుకొని తింటున్నారు మా పిల్లలు. సో ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే నాటుకోడి పులుసు అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. పోపు దినుసులు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు, ధనియాల పొడి. చికెన్ అయితే నేను మంచిగా కడిగి పక్కన పెట్టాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో నేను పోపు దినుసులు వేసాను. పోపు దినుసులు అయితే ఆప్షనల్ అండి. అందులో ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా మగ్గనిచ్చాను. ఆయిల్లో మంచి ఫ్రై అవుతున్నాయి. ఆ తర్వాత అందులో నేను చికెన్ వేసి మగ్గనిచ్చాను. ఫ్రై అయిన తర్వాత అందులో నేను కారం వేసి మంచిగా ముక్కకు పట్టేటట్టు కలిపాను. అందులో నేను వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి విజిల్ పెట్టాను. మూత తీసి అందులో ధనియాల పొడి, ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేశాను. చూసారా, అదిరిపోయింది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ నేనైతే సర్వ్ చేశాను ప్లేట్లలో. మా పిల్లలు అయితే మంచిగా తింటున్నారు, ఎంజాయ్ చేస్తూ. చాలా బాగుందని. మా పాప చూసారా ఎలా తింటుందో, చాలా చాలా ఇష్టంగా తింటుంది. మా బాబాయ్ అయితే ఎమ్మీ మమ్మీ చాలా బాగుంది, నిజంగా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. చూసారా మా నాటుకోడి పులుసు. సో చూసారు కదా మా స్టైల్లో మేము చేసిన నాటుకోడి పులుసు. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోకి ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.